అందరికీ సుపరిచితమైన ఫేమస్ డైరెక్టర్. అన్నిటికంటే భిన్నంగా తీసుకొని స్టోరీస్ తీసి ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగా దగ్గర అయిన అతను ఎవరో కారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఎస్వి కృష్ణారెడ్డి గారి కెరియర్ స్టార్ట్ అయింది కొబ్బరిబొండం మూవీతో స్టార్ట్ అయింది అనమాట. కొబ్బరిబొండం మూవీకి రైటర్ గా వర్క్ చేశారు కృష్ణారెడ్డి గారు. సో దాని తర్వాత వచ్చిన సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు. సో దాంతో ఆ కృష్ణారెడ్డి గారు డైరెక్టర్ గా స్టార్ట్ చేశారు తన కెరియర్. ఆయనలోని గొప్పతనం ఏంటంటే ప్రతి సినిమాకి ఆయనే డైరెక్షన్ ఉంటుంది, ఆయననే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. మాక్సిమం ఎలా ఉంటుందంటే ఆయన మ్యూజిక్ మొత్తము రొటీన్ కి భిన్నంగా ఉంటుంది. అంటే మనకు ఒక కొత్త ట్యూన్ ని పరిచయం చేస్తారు. ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు కూడా, ఆయనకి సంగీతం మీద అసలు పట్టు లేదు, కానీ అతను మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా పెద్ద స్థాయికి ఎదిగారు. కృష్ణారెడ్డి గారి ఆస్థాన హీరోస్ ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ సినిమాతో స్టార్ట్ అయ్యారు కాబట్టి ఆయన కెరీర్ అలాగే కొనసాగింది కృష్ణారెడ్డి గారితో. సెకండ్ వచ్చేసి జగపతి బాబు గారితో ప్రయాణం స్టార్ట్ అయింది. సో మళ్ళీ మూడో వ్యక్తి మనం శ్రీకాంత్ గారిని అనుకోవచ్చు. సో వీళ్ళ ముగ్గురితో ఎక్కువ సినిమాలు తీశారు. కృష్ణారెడ్డి గారే యాక్ట్ చేసి కొన్ని సొంత మూవీస్ తీయడం జరిగింది. సో ఆయన తీసినటువంటి ఒక సంచలనాత్మకమైన మూవీ శుభలగ్నం. శుభలగ్నం 1994లో రిలీజ్ అయ్యి దాదాపు 100 రోజులు ఆడి అప్పట్లోనే చాలా మంచి సక్సెస్ అందించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 28 సంవత్సరాలు పూర్తయింది. సో ఈ సినిమా అప్పట్లో ఎంత ఘనత సాధించింది అనే దానికి ఒక నిదర్శనం ఏంటంటే, అప్పట్లో అలంకార్ థియేటర్ వైజాగ్ లో ఉండేది. 100 days ఆడిందంటే అది చాలా పెద్ద గొప్ప సినిమా అనమాట. సో ఇది 100 days కాదు, 104 days ఆడింది అనమాట. సో అప్పట్లో దీన్ని మించిన సినిమా ఇంకోటి లేదు. సో అందుకు శుభలగ్నం ది గ్రేట్ మూవీ. ఈ మూవీ కల్చర్ ఇండియా కల్చర్ కాదు, సినిమాలో చూపించే విధానంలోనే మనకు అర్థమైపోతుంది. చూసుకుంటే సినిమా స్టార్టింగ్ శుభలగ్నం టైటిల్, సినిమా మనకు కెమెరా యాంగిల్ చూసుకుంటే శుభలగ్నం ఫస్ట్ ఒక టైటిల్ పడుతుంది, కింద కొబ్బరి చెప్పు, దాని మీద తాళి అనేది చూపిస్తారు. ఏ సినిమా ఇంతవరకు పెళ్లితో స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ సినిమా ఇది. అప్పట్లో పెళ్లితో స్టార్ట్ అయ్యి టైటిల్ పడి నెక్స్ట్ జగపతి బాబు గారు ఆవని గారికి తాళి కట్టడం చూపిస్తారు. సో ఫస్ట్ 5 minutes మూవీ ఎలా ఉంటుందంటే క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. జగపతి బాబు గారు లాయల్, తను లంచం తీసుకోరు. ఆవని గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే తనకు డబ్బు ఆశ ఎక్కువ, అంటే మొగుడి కంటే కూడా డబ్బు ఆశ ఎక్కువ. కొంచెం అది ఎక్కడి నుండి వచ్చిందని చూపించడానికి మనకు ఫస్ట్ డైలాగ్ మూవీలో స్టార్ట్ అయ్యేది కోట గారి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కోట గారు ఎలా అంటే పక్కన ఒక అతనికి చెప్తూ, నా అల్లుడు ఇలా కాంట్రాక్ట్ చీఫ్, తనకి ఉపయోగపడే తన బాస్ కి ఉపయోగపడని జాబ్ చేస్తే 30,000 వస్తుంది నెలకి, అదే తన బాస్ కి ఉపయోగపడి తనకు ఉపయోగపడింది చేస్తే 3,000 వస్తుంది అనేసి తన క్యారెక్టరైజేషన్ చెప్పేస్తారు. అంటే అల్లుడు హానెస్ట్ కాదా అనేది మనకు నెక్స్ట్ సీన్ లో రివీల్ అవుతుంది. బట్ ఈ సీన్ లో తన క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పకనే చెప్పేకేశారు కోట గారు. సో నెక్స్ట్ సీన్ మనకు తాళి కట్టిన తర్వాత జగపతి బాబు గారు ఆమని గారు ఒక రూమ్ లోకి వెళ్తారు. అక్కడ ఒక ఆయన వచ్చి గొలుసు ఇవ్వబోతారు లంచం లాగా, అంటే అది గిఫ్ట్ సార్ అనేసి ఇస్తారు అనమాట. కానీ అక్కడ జగపతి బాబు గారు నోరు రైస్ చేసేసి నేను తీసుకోను, నా తత్వం ఇది కాదు అనేసి చెప్పబోతుంటే కోట గారు అక్కడ నుండి బయట నుండి పరిగెట్టుకుంటూ లోపలికి వస్తారు. చూసి తను బయట ఆల్రెడీ 30,000 బాస్ కి పని చేయకుండా తనకు పని చేసుకుంటే 30,000 వస్తుంది అనేది ఇక్కడ ఈ సీన్ లో రివీల్ చేసేస్తారు అనమాట. అంటే అది 10 కాసులు గొలుసు, 10 కాసులు అంటే 30,000 కంటే పైనే ఉంటుంది అనేసి అనేస్తారు కోట గారు. సో తన క్యారెక్టర్ ఏంటి అనేది అక్కడ చెప్పేస్తారు అన్నమాట. తర్వాత ఆమని గారు కూడా తీసుకోండి 10 కాసులు ఉంటది కదా అని తను కూడా తీసుకోవాలని ట్రై చేస్తారు. బట్ జగపతి బాబు గారు నో చెప్పేసి పక్కనకి వెళ్ళిపోతారు. అంటే అక్కడ 3 క్యారెక్టర్స్ రివీల్ అయిపోయినాయి మనకు. జగపతి బాబు గారు లాయల్టీ, ఆమని గారి ఆశ, కోట గారికి కూడా ఆశ ఉంది డబ్బు మీద అనేసి. అదే సీన్ లో ఇంకో 2 క్యారెక్టర్స్ పరిచయం అవుతాయి. ఒకటి అన్నపూర్ణమ్మ గారు. అన్నపూర్ణమ్మ గారు ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా వెనకాల సైలెంట్ గా చూస్తూ ఉంటారు, అంటే మాటలు తక్కువ. ఇంకో క్యారెక్టర్ సపరేట్ గా ఒక కామెడీ ట్రాక్ రాసినారు ఆయన కోసం, ఆలీ గారు. ఆలీ గారు సినిమా పిచ్చి ఆయన. సో ప్రతి సీన్ లో ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఈ ఫస్ట్ 5 minutes లో క్యారెక్టరేషన్ మొత్తం చూపించేస్తారు. ఇది క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్స్ వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతాయి సినిమా మొత్తం అనేసి ఫస్ట్ 5 minutes లో చూపించేస్తారు. ఈ మూవీకి టైటిల్ కార్డ్ 2 సార్లు పడుతుంది. ఒకటి ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడే శుభలగ్నం అనేది స్టార్ట్ అయితే,
ఈ 5 మినిట్స్ స్టోరీ అయిపోయిన తర్వాత వాళ్ళు మొదటి రాత్రి లోపలికి అనేసి గదిలోకి తోసిన తర్వాత ఆ గదిలోకి వెళ్ళబోయేటప్పుడు ఆమె గారి డైలాగ్స్ ఉంటాయి. ఏంటంటే హైలైట్ గా తన ఆశ ఏంటి అనేది చూపించడానికి ఒక చెంబులో మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవి వెచ్చగా ఉన్నాయండి, మీరు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ అలవాటు కాబోలు అనేసి మాట్లాడుతుంది అనమాట. అంటే అదొకటి. దాని తర్వాత ఈ రూమ్ వెచ్చగా ఉంది, మీ ఇంట్లో ఏసీ ఉంటుంది కాబోలు అన్నట్లు మాట్లాడుతుంది. అంటే ఇండైరెక్ట్ గా మొగుడికి హింట్ ఇస్తా ఉంది తనకి ఇవన్నీ ఉన్నాయేమో, ఉంటే తీసుకుంటదేమో అనేసి. అంటే జగత్ బాబు గారు అంటారు, మన ఇంట్లో ఏసీ, వీసీఆర్, టీవీ, ఫ్రిడ్జ్ ఇలాంటివి ఉండవు, నా జీతం ఇంత, నేను బతికేది ఇలాగే అనేసి క్యారెక్టరైజేషన్ చెప్పేస్తాడు తన గురించి. తనకి ఇంట్రో అది. సో ఆ క్యారెక్టరైజేషన్ ఇంట్రో అయిపోయిన తర్వాత మొదటి రాత్రి అనేది అక్కడికి టైటిల్ కార్డ్స్ స్టార్ట్ అవుతాయి మనకు. టైటిల్ కార్డ్స్ స్టార్ట్ అయ్యి మొత్తం ఆ టైటిల్ కార్డ్స్ ఎలా ఉంటదంటే ఆ సినిమాలో సాంగ్స్ మొత్తం ఒకసారి రిపీట్ చేసేస్తారు, ఓన్లీ ట్యూన్స్. సినిమా మొత్తం సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నిటికీ ట్యూన్ వేసేస్తారు ఆ టైటిల్ కార్డ్స్ ఎండ్ అయ్యే టైంకి. సో ఎండ్ అయిన వెంటనే మనకు ఓపెనింగ్ షాట్ ఎలా ఉంటుందంటే ఇద్దరు పిల్లలతో ఆమని గారు, జగత్ బాబు గారు బస్సులో ఉండి దిగుతారు. అంటే ఈ టైటిల్ కార్డ్ ఎండ్ అయ్యే లోపు ఇద్దరు పిల్లలు పుట్టేసిన పిల్లలు. మొత్తం వాళ్ళ లైఫ్ జర్నీ ఆ 7 years అనేది. అంటే తన ఓపెనింగ్ డైలాగ్ ఎలా ఉంటుందంటే 7 years అయింది మనకు పెళ్ళి అయ్యేసి, ఇప్పటికీ ఇంకా మనం బస్సులో తిరుగుతున్నాం అన్నట్లు మాట్లాడతారు అనమాట అమ్ని గారు. అంటే మనకి హింట్ ఇచ్చేసారు ఆల్రెడీ, 7 years అయింది పెళ్ళి అయ్యి, సో ఇద్దరు పిల్లలు ఉన్నారు, మనకి ఇండైరెక్ట్ గా చెప్పేశారు. తర్వాత మనకు ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ పరిచయం అవుతుంది. ఏంటంటే అమరి గారు అక్కడి నుండి నడిచి వెళ్ళిపోతుంటే ఇంటికి సుహాసిని గారు ఎంట్రీ ఇస్తారు. సుహాసిని గారిది గెస్ట్ రోల్ అయినా కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ ఆ సినిమా మొత్తానికి. తన స్క్రీన్ ప్రెసెన్స్ మీద ఓన్లీ 3 times కనబడతారు మనకి. ఫస్ట్ లో, మధ్యలో ఒకసారి, మళ్ళీ లాస్ట్ లో ఒకసారి. ఆ 3 కూడా ఆ 3 stages ఆఫ్ ఆమ్ని గారు అని చెప్పొచ్చు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ దగ్గర మనకు పరిచయమైన సుహాసిని గారు తను కార్లో తీసుకుని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా అనేసి ఎక్కించుకొని వెళ్తే ఆమ్ని గారు తెలియకుండా వాళ్ళ ఇంటి బంగ్లా ముందరే ఆగే కీస్ వేసింది, కీస్ నా దగ్గర లేవు, మా ఆయన దగ్గర ఉన్నాయేమో, తీసుకెళ్లిపోయారేమో అనేసి. అంటే నేను తీస్తున్నా అనేసి, నా దగ్గర ఉన్నాయి అనేసి తిడుతుంది అనమాట. నీ క్యారెక్టర్ ఇంకా చేంజ్ అవ్వలేదా, నీ బుద్ధి మారలేదా అనేసి తిడుతుంది. సో దానికి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిన ఆమని గారు రాత్రి జాబ్ అయిపోయిన తర్వాత జగత్ బాబు ఇంటికి వస్తే అవన్నీ విషయాలు చెప్పేసి ఏడుస్తుంది అనమాట. సో నా ఫ్రెండ్ ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను అనేసి. సో ఆ జరిగిన సంఘటనలో మొత్తం అక్కడ మన పెళ్లి రోజు ఇక్కడ ఈ రోజు అని గుర్తుందా అనేసి మల్లెపూలు తీసుకొచ్చిన అనేది జగత్ బాబు గారు చెప్తారు. అంటే 7 years అయిందని ఆవని గారు అక్కడ హింట్ ఇస్తే ఇక్కడ జగత్ బాబు గారు 7 years కంప్లీట్ అయ్యి ఈ రోజే పెళ్లి రోజు అన్నట్లు చెప్పేస్తారు. క్యారెక్టర్ పక్కకు పోకూడదు, బట్ భర్త హర్ట్ అవ్వకూడదు. సో ఈ రెండు చూపిస్తారు ఒకే సీన్ లో. ఆమ్ని గారికి జగత్ బాబు గారు పెళ్లి రోజు ఇదే అని మల్లెపూలు తీసుకొచ్చాను అనేసి అంటారనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ సీన్కి వెళ్తే పెరేడ్ లో మంచం మీద ఇద్దరు ఉంటారు. అంటే జగత్ బాబు గారు ఆమ్ని గారితో చిలిపిగా ప్రవర్తిస్తూ మాట్లాడుతుంటే అక్కడ కూడా ఆమని గారు క్యారెక్టరైజేషన్ లో మనకు చూపిస్తారు ఏంటంటే ఇంకా డబ్బు ఆశ ఉంది. అంటే కౌగిల్లో ఉన్నాను, నాకు ఇలాగే ఉండిపోవాలని జగత్ బాబు గారు అంటే దీనికేముందండి, డబ్బుతో పని లేదు కదా అనేసి అంటుంది అనమాట. సో ఆ మాటకి జగత్ బాబు గారు కొంచెం హర్ట్ అవుతారు. బట్ దాన్ని మళ్ళీ హర్ట్ అయిన దాన్ని కవర్ చేయడానికి ఆమని గారు ఎట్లా అంటారంటే, అంటే భర్తతో నేను చిలిపిగా కూడా మాట్లాడకూడదా అనేసి మాట్లాడతారు అనమాట. అంటే ఈ సన్నివేశంలో ఎలా ఉంటదంటే క్యారెక్టర్ పక్కకు పోకూడదు, బట్ భర్త హర్ట్ అవ్వకూడదు. సో ఈ రెండు చూపిస్తారు ఒకే సీన్ లో ఆవని గారికి. ఇప్పుడు హీరోయిన్ ది అయిపోయింది. సో హీరోయిన్ ఏవిఎస్ గారి ఇంట్లో అద్దెకుంటారు. వాళ్ళు నైట్ మూవీకి ప్లాన్ చేసుకుంటారు. ఫర్ సమ్ రీజన్స్ జగత్ బాబు గారు వర్క్ వల్ల రాలేరు. సో ఆ మూవీ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ సీన్ లో మనకు ఒక సాంగ్ వస్తుంది, పొరిగింటి పిన్ని గారి వేసుకున్న గొలుసు చూడు అనేసి. అంటే ఆ సాంగ్ మొత్తం ఆమెని గారి క్యారెక్టరైజేషన్ మొత్తం దానిలో తెలిసిపోతుంది అనమాట కంప్లీట్ గా. అంటే అంత ఆశ డబ్బు మీద. మామూలుగానే లేడీస్ కి గోల్డ్, డబ్బు అంటే ఆశ ఎక్కువ ఉంటుంది, బట్ ఈ సాంగ్ సపరేట్ గా దానికోసం రాశారు.